ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మళ్ళీ పోయింది. డబ్బులు అయిపోయాయి. డాడీ 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 డాడీ, నా అకౌంట్లో డబ్బులు అయిపోయాయి. ఓ 50,000 వేయండి. గేమ్ మధ్యలో ఆగిపోయింది. కార్తీక, ఇక చాలా ఆపమ్మా. డాడీ, గెలిస్తే 50,000కు 2 లక్షలు వస్తాయి. ప్లీజ్ డాడీ, పోయిన డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు కార్తీక, కానీ నువ్వు ఆ పిచ్చిలో పడి నీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దు. నా మాట వినమ్మా. ప్లీజ్ డాడీ, నేను మీ కూతుర్ని. నాకు డబ్బులు ఇవ్వరా? ప్లీజ్ డాడీ, ఇవ్వండి ప్లీజ్. పోనీ ఒక 30,000 వేయండి. జస్ట్ 2 గేమ్స్ ఆడతాను. ప్లీజ్ ప్లీజ్ డాడీ. తనెంత బ్రతిమల్లా డబ్బులు ఇవ్వకండి. అలా డబ్బులు ఇచ్చే పిల్లల్ని చెడగొట్టారు. ఏయ్, నాకు డబ్బులు ఇవ్వొద్దని చెప్పడానికి నువ్వెవరు? అసలు నీకేంటి సంబంధం? కార్తీక, ఆవిడికే సంబంధం ఉంది. ఎందుకంటే తను నీకు అమ్మ. ఇది అమ్మ కాదు, అదొక డెవిల్, రాక్షసి. కార్తీక, డాడీ, మీకు నేను ఇంపార్టెంటా లేక తను ఇంపార్టెంటా? అసలు ఈ డెవిల్ ఇంట్లోకి రానివ్వకండి నేను అన్నయ్య చెప్పాం. అయినా వినకుండా ఇంట్లోకి రానిచ్చారు. ఇప్పుడు నా మీద పెత్తనం చేస్తుంది. పెత్తనం కాదు, ప్రేమ చూపిస్తోంది. నువ్వే తనని అర్థం చేసుకోలేకపోతున్నావు. వద్దు, ఆవిడి గారి ప్రేమ నాకు అవసరం లేదు. ముందు నాకు డబ్బులు ఇవ్వండి డాడీ. నువ్వు ఎంత బ్రతిమల్నా సరే నేను చెప్పకుండా నీకు ఆ డబ్బులు ఇవ్వరు. ఇవ్వవా డాడీ? తను చెప్పకపోతే నాకు డబ్బులు ఇవ్వవా? చూడు కార్తీక, నువ్వు ఆ గేమ్ మాయలో పడి డబ్బుల్ని పాడు చేసుకుంటున్నావు. మనశ్శాంతిని పోగొట్టుకుని మత్తు కోసం తప్పుదారులు పడుతున్నావు. నా మాట విను, నీ పద్ధతిని మార్చుకో. షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దీనిలాగా ఇంట్లో పని మనిషివి నువ్వు. అంతకంటే ఎక్కువేం కాదు, అర్థమైందా? అదేంటమ్మా అలా అంటావ్? పని మనిషికి కన్న తల్లికి తేడా లేదా? నువ్వు నోర్మోయ్. కార్తీక, తప్పు. తను నీకంటే వయసులో పెద్దది. చెయ్యెత్తడం తప్పు. నువ్వు నాకంటే పెద్దదానివే. మధ్యలో వచ్చావనుకో. కార్తీక, అనవసరంగా మాట్లాడొద్దు. ఇప్పుడు చెప్తున్నాను విను. మీ అమ్మ చెప్తే తప్ప నేను డబ్బులు ఇవ్వను. అర్థమైందా? ఓకే, అలాగే. నీకు దండం పెడతాను. నాకు డబ్బులు ఇవ్వమని చెప్పు. గేమ్ ఆడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు చెప్తే డబ్బులు ఇస్తానంటున్నాను కదా, ప్లీజ్ చెప్పు. డబ్బులు ఇవ్వమని చెప్పు. నువ్వు నిజంగా నాకు అమ్మవైతే నాకు డబ్బులు ఇవ్వమని చెప్పు. చెప్తావు కదా ప్లీజ్. లేదు, చెప్పను. చెప్పవా?
నువ్వెందుకు చెప్తావు? ఎందుకంటే నువ్వు డెవిల్వి కదా. ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పవు. అయినా నువ్వు నాకు రికమెండ్ చేయడం ఏంటి? డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డబ్బులు ఇవ్వండి డాడీ. కార్తిక, అమ్మా, మత్తులో ఏం చేస్తుందో అమ్మాయి గారికి అర్థం కావడం లేదమ్మా. ప్లీజ్ డాడీ, ప్లీజ్. కార్తిక, నువ్వేం చేసినా నేను డబ్బులు ఇవ్వను. ఇవ్వరా? నాకు డబ్బులు ఇవ్వరా? మిమ్మల్ని కార్తిక, అమ్మగారు! కార్తిక, కార్తిక, కార్తిక. చూసావుగా, ఇది పరిస్థితి. డబ్బులు ఇవ్వడం ఆపాలని చాలా సరళనుకున్నాను. కానీ ఇలా తను మత్తులో ఏం చేస్తుందో తెలియదు. అరచి గోల చేసి ఇలా స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కరోజు రోజంతా ఇలాగే స్పృహలో లేకుండా ఉంటుందమ్మా. ఎలా అలవాటైందో తెలియదు. ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం బాగా అలవాటైంది. ఆ మత్తులో ఏం చేస్తుందో, తనేమవుతుందో కూడా తనకు అర్థం కాదు. ఇంతలా మత్తు పదార్థాలకి బానిసలా మారిన మనిషిని నేనెలా మార్చాలి? ఏం చేసి తనని దారిలోకి తీసుకురావాలి? హలో అన్నయ్య. అమ్మ బుజ్జమ్మ, ఎలా ఉన్నావు? నేను బావున్నానన్నయ్య. మీరందరూ ఎలా ఉన్నారు? వదిన ఎలా ఉంది? మేమందరం బాగున్నావమ్మా. నువ్వు మా జీవితంలోకి వచ్చాక మళ్ళీ మా అందరి మొహాలో సంతోషం వచ్చింది బుజ్జమ్మ. కాకపోతే నువ్వు లేని లోటు చాలా కనిపిస్తుందమ్మా. ఇన్నేళ్ల తర్వాత కలిసి వెంటనే వెళ్ళిపోయావు. కనీసం 4 రోజులైనా మాతో గడపడం లేదు. ఏం చేస్తామన్నయ్య, ముందుగానే ఒప్పుకున్న పని రాక తప్పలేదు. నేనేం చేసినా మన కోసమేనని నీకు తెలుసు కదా అన్నయ్య. నాకు తెలుసు బుజ్జమ్మ, కానీ రేపు 15వ తారీఖున నువ్వు రావాలి బుజ్జమ్మ. తప్పదు. ఎక్కడున్నా సరే ఇంటికి రావాల్సిందేనమ్మా, అంతే. ఏంటన్నయ్య, ఏంటి విశేషం? నిజంగా విశేషమేనమ్మా. నీ మేనకోడలికి పెళ్లి చూపులు నిశ్చితార్థం. ఏంటన్నయ్య నువ్వనేది? మన ప్రియకి నిశ్చితార్థమా? అవునమ్మా. అదేంటన్నయ్య, ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత సడన్ గా నిశ్చితార్థం ఏంటి? ఇంతకు ముందు అనుకున్నదేనమ్మా, కాకపోతే నీకు చెప్పడం కుదరలేదు. మా ఫ్రెండ్ కొడుకేనమ్మా. ప్రియని బాగా ఇష్టపడుతున్నాడు. కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం బుజ్జమ్మా. అబ్బాయి కూడా బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం. మన ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు కూడా తీసుకున్నారమ్మా. బుజ్జమ్మ, నీ మేనకోడల సంగతి నీకు తెలుసు కదా. మా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే తన మనసు ఒప్పుకోదు. అందుకే పెళ్ళంటే ససేమిరా అంటుంది. కాబట్టి నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వండి. బుజ్జమ్మ, ఒక్క నిమిషం, మీ వదిన మాట్లాడుతుంది. హలో రాణమ్మా, వదినా. నేను ప్రియాని కన్నానే కాని దాని ఆలన పాలన చూసుకోలేదు. ఇప్పుడు కూర్చున్న చోట నుంచి లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నువ్వే తల్లిలా నిలబడి ఈ పెళ్లి చెయ్యాలి రాణమ్మా. వదినా, అది నేను చెప్పేది. ఇంక నువ్వేం మాట్లాడుకు రాణమ్మా. అది
నువ్వు వస్తున్నావు అంతే. నా కోసం, మీ అన్నయ్య కోసం నువ్వు రావాలి. నీ చేతులతో నీ మేనకోడల్ని అలంకరించాలి. అర్థమైందా? సరే బుజ్జమ్మ, ఉంటాను. మర్చిపోకు, 15వ తేదీన వాళ్ళు వస్తున్నారు. నువ్వు వాళ్ళకంటే ఒక్కరోజైనా ముందు రావాలి, సరేనా? అలాగే అన్నయ్య, వస్తాను. ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలి? కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అన్న అన్నయ్య తాపత్రయం మంచిదే, కానీ ఆ పెళ్లి ప్రియకిష్టం లేదనే విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలి? హ, ప్రియకి జరిగిన అన్యాయం గురించి తెలిస్తే అన్నయ్య తట్టుకుంటాడా? ఇటు చూస్తే కృష్ణలో ఏ మార్పు లేదు. మారతాడు అనే నమ్మకం రావట్లేదు. తనలో మార్పు తెచ్చేదెప్పుడు? ప్రియతో పెళ్లి జరిపించేదెప్పుడు? అప్పటిదాకా ఈ పెళ్లి ఆపేదెలా? ప్రియ అక్కడెంత కష్టపడుతోందో, ఎంత బాధపడుతోందో. అదిగో ప్రియ వచ్చింది. నీకో శుభవార్త చెప్పాలరా, కూర్చో. ఏంటి నాన్న? అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏ నాన్న, అమ్మ టాబ్లెట్ వేసుకోడు, ఫోటో తీసి పెట్టమన్నాను కదా, ఎందుకు పెట్టలేదు? ఫోటో తీశానమ్మా, కానీ అది పంపించేలోగా మీ మావయ్య గారు ఇంటికి వచ్చారమ్మా. మామగారా? అదేనమ్మా, నీ కాబోయే మామగారు రంగనాథ్ ఇంటికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చారు నాన్న? ఎందుకేంటమ్మా, పెళ్లి చూపులు, నిశ్చితార్థం గురించి మాట్లాడడానికే వచ్చారు. ఏంటి నాన్న మీరనేది? ప్రియా, రేపు 15వ తేదీన వాళ్ళు పెళ్లి చూపులకొస్తున్నారు. అదే రోజు నిశ్చితార్థం కూడా చేసుకుంటామని చెప్పి వెళ్లారు. ఏంటి నాన్న, మీరు నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఇలా ఉన్నట్టుండి పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే ఎలా నాన్న? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదమ్మా, వాళ్ళు ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత మంచిది అంటున్నారు. అందుకేనమ్మా రంగనాథే నేరుగా వచ్చి నాతో మీ అమ్మతో మాట్లాడి వెళ్ళారు. ముందు మీ నాన్న చెప్తే ఏదో అనుకున్నాను, కానీ ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళాక వాళ్ళ కుటుంబం మీద నాకు నమ్మకం కలిగింది. ప్రియా చాలా మంచి మనిషి, మర్యాదస్తుల్లా అనిపించారమ్మా. నువ్వు చాలా లక్కీ ప్రియా. అతనికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? మన ఇంటికి దగ్గరలోనే ఇల్లు కూడా తీసుకున్నాడంట. రేపు పెళ్ళై నువ్వు కాపురానికి వెళ్ళినా తెలిస్తే పలికేంత దగ్గరలోనే ఉంటావు. నీ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు ఇక్కడికి రావచ్చు తెలుసా? అన్నయ్య, ఇదిగో నీ టెన్షన్ నాకు అర్థమైంది ప్రియా. నువ్వేం ఆలోచించుకో. నాకు క్యాంపస్ ఎలక్షన్స్ లో జాబ్ రావటం ఖాయం. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతాను. ఇంటి బాధ్యతలు అన్నీ నేను తీసుకుంటాను. నువ్వు మీ ఆయనతో హ్యాపీగా ఉండు. నిజంగా బుజ్జమ్మ వచ్చిన వేళ విశేషం. అన్నీ అలా కలిసొస్తున్నాయి ప్రియా. అన్నట్టు మీ అత్తయ్య కూడా ఫోన్ చేసి మాట్లాడాను, విషయం మొత్తం చెప్పాను. అవునా? మరి అత్తయ్య ఏమన్నారు? ఏమంటుంది? తనే స్వయంగా వచ్చి నిన్ను పెళ్లి కూతురుని చేస్తానంది. అయినా నీకు పెళ్లి చూపులంటే మీ అత్తయ్య రాకుండా ఉంటుందా? ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇదిగో చూడు ప్రియా, నువ్వు రేపటి నుంచి ఆటో నడపడానికి వెళ్ళొద్దు. ఎందుకు నాన్నా? పెళ్లి చూపులకు వస్తున్నారు కదమ్మా, 4 రోజులు ఇంటి పట్టు నుండు. బావగారికి కాస్త గ్లామర్గా కనిపించాలి కదా ప్రియా.
వాడు చెప్పేది నిజమే. బయట ఎండకి వానకి తిరిగితే బావుండదు. కాస్త ఇంటి పట్టునే ఉండు. వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. హలో, చెప్తోందా నీకే, వెళ్ళు. వెళ్ళమ్మా. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. అయినా నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి ప్రియా? నా కారుకి ఇయర్లీ కట్టే ఇన్సూరెన్స్ అంత విలువ ఉండదు. నువ్వు నీ ఆటో. ఒంటరినై విడిపోయే వేడుకలో నీకు నిజం చెప్పనా? అసలు నీ లవ్ వాల్యూ ఎంతో తెలుసా? 5 లక్షలు. నువ్వు నాతో గడిపిందంతా ఒక్క రోజు. నాన్న, మీ వైపు నుంచి మీరు చేస్తుంది కరెక్టే నాన్న. కానీ నాకు మాత్రం నేను చేస్తుంది పాపం అనిపిస్తుంది. నా మనసు శరీరం ఇంకొకరికి అప్పగించి ఇప్పుడు ఇంకొకరి చేత తాళి కట్టించుకుంటే అది పాపం అవుతుంది నాన్న. ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? ఈ పెళ్లి ఎలా ఆపాలి? అత్తయ్య కూడా ఈ పెళ్లి చూపులకు వస్తాను అన్నారు. నాకేం అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఇదేంటి, అమ్మగారి మెడలో నల్లపూసలున్నాయి కానీ తాలిబొట్టు కనిపించట్లేదేంటి? అసలు అయ్యగారు తాలిబొట్టు కట్టారా లేదా? ఒకవేళ కోపంలో నువ్వు వద్దు, నీ తాళి వద్దు అని అమ్మగారు తాలిబొట్టు మొహాన్ని విసిరేసి వెళ్ళిపోయారా? ఎంత కోపం ఉన్నా తాలిబొట్టు తీసి విసిరేసే మనిషి కాదే. ఏమో, ఈ అయ్యగారు చేసే పనులకి ఎంత శాంతిమూర్తికైనా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఏ పంకజం, ఈ ఇంటికి తడిగుడ్డ పెట్టమంటే అది మానేసి ఏంటి ఆలోచిస్తున్నావు? అదే అమ్మగారు, మీరు పక్కకు తప్పుకుంటే గదికి తడిగుడ్డ పెట్టేస్తానమ్మా. సరే. ఇప్పుడు ఈ పని కంటే ఇంకో ముఖ్యమైన పని ఉంది. అయ్యగారు, ప్రియా, ఎక్కడికమ్మా? నాన్న, నేను బయటకు వెళ్ళాలి. అదేంటమ్మా, నిన్ను ఆటో నడపొద్దని చెప్పాను కదా. నాన్న, ఇన్ని రోజులు మనకి ఆధారం ఆటో. అన్నం పెట్టింది ఆటో. ఈ రోజు నాకు ఇంకో ఆధారం దొరికిందని దాన్ని వదిలేయలేం కదా. నేను వెళ్ళాలి, నన్ను ఆపకండి. ఏంటి నాన్న, వద్దని ఆపాల్సింది కదా. తను వినదురా. ప్రియా చెప్పింది కూడా కరెక్టే కదా. వేరే ఆధారం దొరికిందని ఇన్ని రోజులు పోషించిన దాన్ని వదిలేయటం కరెక్ట్ కాదు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఏంటి పంకజం, నాలుక తెగిన మేకల అలరుస్తున్నావు? మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలయ్యా. మాట్లాడాలనే వచ్చావుగా, కానీ ఇలా రండి. ఏంటి? ఇలా రండి అయ్యా. చెప్పా. నాకేం వినపడడం లేదు. కాస్త వినపడేలా చెప్పు. నీలో నువ్వు కొనుక్కుంటే ఎలాగా? అయ్యగారు చూడండి, ఇది రహస్యం. బయటికి తెలిస్తే పరువు పోదునండి. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా. కాస్త అర్థమయ్యేలా చెప్పిచావు. సరేనండి, చెప్తున్నాను. అమ్మగారి మెళ్ళలో తాలిబొట్టు లేదేంటండి? కేవలం నల్ల పూసలు మాత్రమే ఉన్నాయి. అయితే ఏంటి? ఏదో ఒకటి ఉందిగా.
ఏదో ఒకటి ఉండడం ఏంటండి? పెళ్ళైన ఆడదాని మెళ్ళో తాలిబట్టు ఉండాలి. చూడండి, నా మెళ్ళో నల్ల పూసలు తాలిబట్టు ఉన్నాయి. నిజం చెప్పండి అయ్యగారు, మీరు నిజంగా అమ్మగారికి మెళ్ళో తాలిబట్టు కట్టారా? పంకజం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే అమ్మగారు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసే మనిషి కాదు. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మాటలనుకున్నా పిల్లల కోసం రా అనగానే వచ్చేసిన మనిషి. మీరు గొడవ పడ్డారని మెడలో నుంచి తాలిబొట్టు తీసే రకం కాదు. అసలు నా అనుమానం అంతా మీ మీదనే. మీరేదో లవ్వు గివ్వు అని అమ్మగారి మెడలో తాలి కట్టకుండా బాగా ఎక్కువ చేస్తున్నావు. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. చనువు ఇచ్చాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆ, మీకు కోపం వచ్చిందంటే మీరు తాలి కట్టారన్నమాట. ఇప్పుడేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి, అంతేనా? నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. చాలా కార్ కీసివ్వు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే కీసిస్తాను.